హలో గైస్, వెల్కమ్ టు వైజాగ్. వీకెండ్స్ అయితే చాలు మన బీచ్ రోడ్స్ మొత్తం చాలా బిజీ అయిపోతున్నాయి. రీసెంట్గానే కైలాసగిరి మీద గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేశారు. దీనివల్ల టూరిస్టుల సంఖ్య కూడా బాగానే పెరిగింది. వైజాగ్లో ది బెస్ట్ సీ వ్యూ పాయింట్ ఏది అని అడిగితే మాత్రం నేనైతే తెన్నేటి పార్క్ వ్యూ పాయింట్ అని చెప్తా. ఎందుకంటే ఇది బీచ్ నుంచి చాలా హైట్లో ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. నైట్ టైం అయితే మనకి ఏదో ఫారెన్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కనిపించేదే శ్మశానం. ఆ శ్మశానంలోంచి బీచ్కి వెళ్ళే దారి ఇదే. నేను ఎప్పుడు బీచ్కి వెళ్ళినా ఒక్కసారిగా నాకైతే చిన్నపిల్లట్లో అయిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆ వయసులో చేసే విన్యాసాలు, సాహసాలు అబ్బో వర్ణించలేం. ఆ రోజులే వేరు, ఆ ఆనందాలే వేరు. ఇలా బీచ్లో టైం స్పెండ్ చేయడం మీలో ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి. ఎన్నో ఇయర్స్ నుంచి వైజాగ్లో ఉంటున్న ఇదే రూట్లో చాలాసార్లు వెళ్ళిన దూరం నుంచి చూసి ఇవన్నీ కూడా మనుషుల సమాధులు అనుకున్నాం. బట్ రీసెంట్గానే తెలిసింది ఇక్కడ రైట్ సైడ్ కనిపించేవన్నీ కూడా కుక్కల సమాధులు. రోడ్డుపై నేను చూసి ఇవన్నీ కూడా ఒకప్పుడు మనుషుల సమాధులేమో అనుకున్నా. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలిసింది ఇవన్నీ కూడా కుక్కల సమాధులని. ఇదేమో జిమ్మీ, రాకీ, ఏంజల్, ఇదేమో జాయ్. మన హీరో రామ్ చరణ్ గారి దగ్గర ఉంది కదా ఫ్రెంచ్ బార్బెట్, ఆ బ్రీడ్ ఇది. ఈ నేమ్ వచ్చేసి సైరా. ఇది హస్కీ జాతికి చెందింది. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం కనిపించేవన్నీ కూడా మనుషుల సమాధులు, ఈ చివరి నుండి చివరి వరకు కూడా. అలాగే మన బ్యాక్ సైడ్ వచ్చేసి రోప్వే ఉంది. ఇన్ని రోజుల నుంచి వైజాగ్లో ఉంటున్నా సరే ఒకసారి కూడా ట్రై చేయలేదు ఇది. ఈసారి ట్రై చేయాలి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.